అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గాడి తప్పింది. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి విద్యతో వ్యాపారం చేసే విధంగా వైసీపీ పార్టీకి చెందినటువంటి అనుకూలురైనటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, లా కాలేజీలు కావచ్చు, బీఈడీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏఐటీసీ ఏదైతే దేశానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అలానే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా కాలేజీ ఫీజులను పెంచుకుంటూ కనీసం తరగతులను నిర్వహించకుండా విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తాం, మాకు డబ్బులను చెల్లించండి అనేటువంటి ఒక పందాతో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఉన్నత విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్కి పై చదువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి తీరు మనందరికీ తెలిసి. ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వర్సిటీలకు సంబంధించినటువంటి యూజీసీ కావచ్చు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూనివర్సిటీలకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాధను కలిగించినటువంటి అంశం. చాలా వర్ణాతీతమైన పరిస్థితుల్లో ఉన్నత విద్య దిగజారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఉన్నత విద్యతో వ్యాపారం చేస్తున్నటువంటి లా కళాశాలలపై, బీఈడీ కళాశాలలపై ఒక సమగ్రమైనటువంటి నివేదికను ఇప్పటికే మేము తయారు చేశాము. రాబోయే రోజుల్లో ఒక 2 నుంచి 3 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారితో పాటు ఉన్నత విద్యా మండలికి కూడా ఈ యొక్క నివేదికను అందించి ఏవైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో చట్ట వ్యతిరేకంగా, వర్సిటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా చేసి విద్యా వ్యవస్థను గాడి తప్పించి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసే దిశగా ఒక కార్యాచరణను ఇప్పటికే రూపొందించడం జరిగింది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో లా కాలేజీలు ఏవైతే ఉన్నాయో, బీఈడీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఏవైతే ఈరోజు బీఈడీకి సంబంధించినటువంటి ఎడ్సెట్ నిర్వహించక ముందే, అలానే లా సెట్కు సంబంధించినటువంటి సెట్లు నిర్వహించక ముందే, అందుకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్లు జరగక ముందే వారి యొక్క పిఆర్ఓలను అపాయింట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మేనేజ్మెంట్ కోటాలో ఏ విధంగా చేర్చుకోవాలి, అలానే పేద విద్యార్థులకు వారి కళాశాలలో సీట్లు రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలి, తమిళనాడుకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి, కేరళకు సంబంధించినటువంటి, పుదుచ్చేరికి సంబంధించినటువంటి విద్యార్థులను ఏ విధంగా మభ్యపెట్టి వారి పిఆర్ఓల ద్వారా ఇవేవో గొప్ప కళాశాలలు అన్నట్లు, ఇక్కడ ఏదో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఒక కవరింగ్ ఇస్తూ పూర్తిగా విద్యను వ్యాపారం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా మన విద్యార్థులను వారి కళాశాలలో సీట్లు రాకుండా చేసి వారి యొక్క పిఆర్ఓల ద్వారా మేనేజ్మెంట్ కోటాలలో, మరితర కోటాలలో సీట్లను అమ్ముకుంటూ ఒక సీటుకి 3 నుంచి 4 లక్షల వరకు దండుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి విద్యా కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పకుండా ఒక 2 నుంచి 3 నెలల లోపేనే ఆ కళాశాలను పూర్తిగా మూసివేసే దిశగా అడుగులు వేసే విధంగా ప్రభుత్వం మీద మేము చర్యలను చేపట్టబోతున్నాం. ఆ దిశగా సంబంధించినటువంటి ఆధారాలను, నివేదికలను కూడా ఇప్పటికే సిద్ధం చేశాము. కనుక ఇప్పటికైనా విద్యా సంస్థలు వారి యొక్క తీరును మార్చుకొని నాణ్యమైన విద్యను అందించండి. వర్సిటీ నియమ నిబంధనలకు, యూజీసీ నియమ నిబంధనలకు, ఏఐటీసీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు, అలానే ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ఏదైతే ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఇచ్చేటువంటి ఫీజులకు మేరకే మీరు ఫీజులను వసూలు చేయాలే తప్ప మీ ఇష్టానుసారంగా ఎటువంటి బిల్లులను ఇవ్వకుండా, ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా మీ ఇష్టానుసారంగా ఫీజులు దండుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చట్ట వ్యతిరేకం. విద్యార్థులను దోచుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఈరోజు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తపు కూడుని ఈరోజు విద్యా సంస్థలు దండుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ప్రతిదీ కూడా విచారణ చేపట్టి ఇందుకు సంబంధించినటువంటి గడిచిన 5 సంవత్సరాల కాలంలో విద్యతో వ్యాపారం చేసిన ప్రతి కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేసి ఆ కళాశాలకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను రద్దు చేసే దిశగా మేము రాబోయేటువంటి రోజుల్లో ముందుకు కొనసాగబోతున్నాము. అలానే ఈరోజు రాష్ట్రంలో అనేక డిగ్రీ కళాశాలలు కావచ్చు, లా కళాశాలలు కావచ్చు, బీఈడీ కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు కనీస అనుమతులు లేకుండా
కనీస నియమ నిబంధనలు పాటించకుండా, కనీసం అక్కడ లైబ్రరీ కానీ, ల్యాబొరేటరీ కానీ, లేకపోతే ఎక్విప్డ్ టీచర్స్ కానీ, లేకపోతే నాలెడ్జ్ కలిగినటువంటి అధ్యాపకులు కానీ లేకుండా ఈరోజు కేవలం విద్యను వ్యాపారంగా మార్చుకొని నువ్వు నీకు సర్టిఫికేట్ ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వనేటువంటి ఒకే ఒక్క చందాన ముందుకు కొనసాగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఈ యొక్క విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అయితే NIRF ర్యాంకింగ్లో టాప్ 10 పొజిషన్స్, టాప్ 100 పొజిషన్స్కి ఏ విధంగా చేరుకున్నాయో ఆ దిశగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంపై ఉంది. అలానే విద్యాన్ని వ్యాపారం చేసి ముందుకు కొనసాగుతున్నటువంటి కళాశాలల యొక్క జాబితాను ఇప్పటికే తయారు చేశాం. రాబోయే రోజుల్లో ఆ కళాశాలను ఎలా మూయించాలో కూడా మేము ఒక చట్టపరమైనటువంటి, ఒక న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించబోతున్నాం. కనుక ఇప్పటికైనా విద్యాలయాలు, విద్యా సంస్థల యొక్క అధిపతులు వారి యొక్క తీరును మార్చుకొని విద్యను విద్యగా కొనసాగించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు చాలా బాధాకరంగా, చాలా వర్ణాతీతంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను. అలానే మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా జూనియర్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అలానే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, డిగ్రీకి సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, మీ యొక్క తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అతి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం. కాబట్టి మీరు హద్దులను దాటి చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడితే, వర్సిటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే, ఇంటర్మీడియట్ బోర్డుల యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే తప్పకుండా మీ కళాశాలకు సంబంధించినటువంటి గుర్తింపులు అతి త్వరలో రద్దు కాబోతున్నాయని కూడా నేను హెచ్చరికలను జారీ చేస్తున్నాను. విద్యను విద్యగా కొనసాగించండి. విద్యతో వ్యాపారం చేస్తే ఎంతటి వారి యొక్క పీచాన్ని కూడా అణుస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.